హలో హాయ్. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మేమైతే మేడారంకి వెళ్ళామని చెప్పాను కదా. మేడారంకి వెళ్ళినప్పుడు మేము ఉన్న దగ్గర నుండి 5 కిలోమీటర్లు నడవాలి అని చెప్పాను కదా. దర్శనానికి వెళ్ళాలి అంటే, అమ్మవార్లను దర్శించుకోవాలంటే ఆ లాస్ట్ కనిపించే లైట్ల దగ్గర నుండి ఇక్కడ వరకు వచ్చామండి. లాస్ట్ దగ్గర నుండి జనాలు ఉన్నారు లైన్లలో. ఎక్కడోళ్ళని అక్కడనే ఆగమని చెప్పారు పోలీసులు. అయితే ఎక్కడోళ్ళం అక్కడనే ఆగామండి. ఎందుకు అని అడిగితే పోలీసులు ఉన్నారు, సారక్క గద్దె మీదకి వస్తుంది, సారమ్మ గద్దె మీదకి వస్తుంది కాబట్టి టైం పడుతుంది కాబట్టి ఒక అర్ధగంట ఆగాలి అని చెప్పారు. ఓకే అని ఎక్కడోళ్ళం అక్కడైతే నిల్చున్నామండి. మేమైతే దర్శనానికి వెళ్ళిన వాళ్ళం 9 గంటలకు అట్లా వెళ్తే 11 అయింది. 11 గంటల వరకు ఉన్నాము. ఇక్కడ కనిపిస్తున్న వెహికల్ అయితే టీవీ ఛానల్ వాళ్ళవి అండి. ప్రతి ఒక్క టీవీ ఛానల్ వాళ్ళు ఇక్కడ ఉన్నారండి. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ పైన ప్రతి ఒక్క టీవీ ఛానల్ పోలీస్ వాళ్ళు అందరు నిల్చున్నారండి. ఇక్కడ నుండి వీడియో తీస్తే గద్దెల పైన ఏముంది, ఏం చేస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అన్ని కనిపిస్తున్నాయి. ఈ టెంట్ ఉంది కదండి, టెంట్ లాస్ట్ వరకు వెళ్తే గద్దెల వరకు అయితే చేరుకుంటాము. గద్దెల వరకు చేరుకోవాలంటే ఈ ఈ మందిని అందరూ దాటుకొని వెళ్ళాలి. అందుకని మమ్మల్ని అయితే దగ్గరకు వచ్చేసాము. ఆల్మోస్ట్ ఒక అర్ధగంట ఆగాలి అని చెప్పారు కాబట్టి ఎక్కడ వాళ్ళం అక్కడ నిల్చున్నామండి. సారక్క గద్దె పైకి వస్తుంది, అప్పటి వరకు ఆగండి అంటే ఆగాము. ఒక అర్ధగంట అయింది, నిల్చున్నాము. అర్ధగంటకి ఎక్కువ ఆగలేదు. ఎప్పటి వాళ్ళని అప్పుడే పంపించారు. పాపం పోలీసు వాళ్ళు అయితే లోపలికి వెళ్ళిన తర్వాత సమ్మక్క గద్ద, సారక్క గద్ద, గోవిందరాజు, పగడిద్దరాజు 4 గద్దెలు అయితే ఉన్నాయండి. ఇక్కడైతే 4 గద్దెల్ని దర్శించుకున్నాము. సమ్మక్క రాలేరు కానీ ఒక సారక్క, పగడిద్దరాజు, గోవిందరాజు ముగ్గురు అయితే వచ్చేసారు. సమ్మక్క రాలేరు. మేము ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిన బంగారం ఉంటుంది కదా, సారక్క గడ్డ మీద సమ్మక్క గడ్డ మీద వేయాలి కాబట్టి వేసామండి. తల్లి బంగారం తల్లి కుక్క వేసాము. తల్లి కూడా మనకు సమ్మక్క గడ్డ మీద సారక్క గడ్డ మీద బంగారం మనకు దొరకాలి, అది మంచిది అన్నట్టు. నాకైతే సమ్మక్క గడ్డ మీద బంగారం అయితే ఇచ్చిరండి, సారక్క గడ్డ మీద వేయలేదు. ఎందుకంటే అమ్మవారు అప్పుడే వచ్చి గడ్డ మీద ఉన్నారు కాబట్టి తొందరగా పోలీసు వాళ్ళు బయట పంపించేసారు. అమ్మవారికి చేసే పూజలు ఉంటాయి కదా, లేట్ కావద్దు కాబట్టి వెళ్ళాలి అని ఇక్కడ వాళ్ళని అప్పుడు పంపించారు. ఇంకా సమ్మక్క వచ్చిన తర్వాత బాగా మంది ఉంటారండి. అందుకే మాకు అంతమందిలో వెళ్ళడం అంటే బాగా కష్టమైతే ప్రతిసారి వెళ్ళాము. సమ్మక్క, సారక్క, గోవిందరాజు, పగడిద్దరాజు గద్దె మీదకి వచ్చిన తర్వాత మేము దర్శనం చేసుకునేది. ప్రతిసారి లాగా ఇప్పుడు కూడా చేసుకున్నాం అనుకున్నాం, కానీ బాగా మంది వచ్చేలా ఉన్నారు. కొంచెం సారక్క వచ్చిన తర్వాత తక్కువ ఉంటారు కాబట్టి దర్శనం చేసుకున్నామని ముందే వెళ్ళామండి దర్శనానికి. సారక్క వచ్చింది కాబట్టి దర్శనం చేసుకుంటే అందరు వచ్చినంత వెళ్ళగానే మనకి ఇక్కడున్న సమ్మక్క అనే చూస్తుంది కాబట్టి దర్శనం చేసుకోవాలి అని అనుకొని పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళిపోయాము. ఆ నైట్ దర్శనం చేసుకుని చూడండి, మంది ఒక్క లేక మంచిగా కనిపిస్తుంది. వీడియోలు తీసుకోవడానికైనా ఫోటోలు తీసుకోవడానికైనా మంచిగా అనిపించింది మాకు. ఎందుకంటే మంది ఉన్నప్పుడు మనం ఇంత ఫ్రీగా తిరగలేదండి. ఇక్కడ బాగా ఫుల్ జనాలు ఉంటారు కదా, ఫుల్ అటుకొని తిరిగే టైం కూడా ఉండదు. మాకు బాగా టైం ఉంది. ఇది మొత్తం చూసి బస్సు మంచిగా జరిగిందండి. అనుకున్న దానికంటే ఇంకా మంచిగా జరిగింది. మా పిల్లలను తీసుకొని 1-2 సార్లు గద్దెలన్నీ తిరిగేసి వచ్చాము. మేము తిరిగేసి వచ్చిన తర్వాత ఇక్కడికైతే దర్శనం అయితే మంచిగా చేసుకున్నాం కదా. మా బిడ్డ నేను సమ్మక్క గడ్డ దగ్గరికి వెళ్ళి బంగారం తీసుకొచ్చామని చెప్పాను కదా, బంగారం అయితే తీసుకొని ఇప్పుడు వచ్చాము. మా ఆయన వచ్చిన బిడ్డ అయితే ఇక్కడ నుంచి ఉన్నారు. మేము 4 కలిసి బయటకు వచ్చాము. చూడండి బాగా మంది అయితే వచ్చేటప్పుడు పోలీసు వాళ్ళు బయట పంపిస్తున్నారు కాబట్టి ఏ మొక్కిన ఫ్రెండ్స్ దగ్గర మొక్కుకొని బయటకు వెళ్ళిపోవాలని వీడియో అయితే తీసుకున్నాను. తొందర ఏం చేయాలని మంచిగా అనిపించింది నాకైతే. ఓకే అండి, మీకు చూశారు అనేది కామెంట్ చేయండి. అలాగే మన వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మన సమ్మక్క గడ్డ, సారక్క గడ్డ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే తల్లి సమ్మక్క ఆశీస్సులు, సారక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే, అందరికీ బాయ్ అండి.